దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించటానికి 67వ దావీదు కీర్తన 3వ వచనం, 67వ దావీదు కీర్తన 3వ వచనం, 5వ వచనం, ఈ రెండు వచనాల్ని చదువుకుందాం. నేను చదువుతాను. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు, భూమి మీదున్న జనులను ఏలెదవు. 5వ వచనం చూద్దాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవా, మీ కృపను బట్టి నెల వెంబడి నెల గడిచిపోతూ ఉంది. మీ కృపను మా ఎడల కనపరుస్తున్నటువంటి దేవుడవు నాయన. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీరు మాకు తోడుగా ఉండి మాకు దారి చూపుతున్నటువంటి దేవుడవు. ప్రతి మానసికమైన ఒత్తిడిల దగ్గర మీరు మమ్మలను ఆదరిస్తున్నటువంటి దేవుడవు. కాబట్టే ఇప్పటి వరకు మేము సజీవులుగా ఉండగలిగాము నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి సంఘముగా మిమ్మలను ఆరాధించటానికి మేము చేరి ఉంటూ ఉండగా, ప్రభువా, నిలబడినటువంటి వాడు వట్టివాడు. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి మీరు కృప చూపించండి నాయనా. ఆ యొక్క వాక్యం ద్వారా మేము నిన్ను ఆరాధించటానికి మా హృదయాలను సిద్ధపరచమని మీ చేతులకు మమ్మలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఈ యొక్క 67వ కీర్తన 3వ వచనంలో, దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. తర్వాత అంటా ఉన్నాడు కదా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక అంటే కొందరే. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అని అంటే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఇది ఈ కీర్తనాకారుడి యొక్క ఉద్దేశం. 5వ వచనంలో కూడా అదే మాట అంటాడు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఎందుకంటే దేవుడు మనల నుండి కోరుకునేది ఆయనను మనము హృదయపూర్వకంగా స్తుతించటం, ఆరాధించటం. ఎంతకంటే మనల నుండి ఆయన ఆశించేదేమీ లేదు. ఏం కోరుకుంటాడు ఆయన? అసలు మనమేమివ్వగలం? వేల కొండల మీద ఉన్నటువంటి పశువులు, పక్షులు, జీవరాశులు, కొండలు, పర్వతాలు, సముద్రాలు, నదులు అన్నీ నావే అని ఆయన అంటా ఉంటే మనము ఆయనకేమివ్వగలం? మనము ఇవ్వగలిగింది ఒకటే, విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయనను స్తుతించటం, ఆయనను ఆరాధించటం. ఇదే ఆయన మనల నుండి కోరుకుంటా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది కదా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29లో జ్ఞాని అంటాడు కదా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను,
కానీ వారు వివిధములైనటువంటి తంత్రములను కల్పించుకొని ఉన్నారు. చాలండి. దేవుడట మనుషులను యథార్థవంతులుగా ఆయన పుట్టించాడు. ఆయన ఎందుకంటే ప్రభు అంటా ఉన్నారు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయ్యుండు. అది ఆయన కోరుకుంటున్నాడు. ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు కాబట్టి మనలను కూడా యథార్థవంతులుగానే ఆయన పుట్టించాడు. ఆయన్ని నిర్మించాడు. ఆయన మనలో తన యొక్క జీవాయును ఉంచాడు. ఆయన కానీ ఏమైపోయామంటే మనమే నానా విధములైనటువంటి తంత్రాలను కల్పించుకొని దేవుని యొక్క సన్నిధి నుండి మనం దూరం అయిపోయాం. మనం దేవుని యొక్క అడుగుజాడల నుంచి దూరం అయిపోయాం. మనం దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయాం. యథార్థతను కోల్పోయి ఏమయ్యామంటే చీకటిగా మనం మారిపోయాం. ఇది మానవుని యొక్క స్వభావంగా మార్చబడింది. ఆఖరికి మానవుని యొక్క నైజంగా మార్చబడింది. ఎందుకంటే యథార్థతను ఎప్పుడు కోల్పోయామో, అవిధేయత మన హృదయాల్లోనికి ఎప్పుడు వచ్చిందో యథార్థత పోయింది, పాపం మన హృదయాల్లో ప్రవేశించింది. కాబట్టి ఏమయ్యామంటే మన యొక్క ఆలోచన చొప్పున వివిధములైనటువంటి తంత్రాలను కల్పించుకుంటూ మన ఇష్టానుసారమైనటువంటి జీవితానికి మనం అలవాటు పడిపోయినటువంటి వారంగా ఉన్నాం. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటిది మాత్రం మనం ఆయనను స్తుతించాలని. స్తుతించటానికి ఒకవేళ ఆయన ప్రజలుగా మనము కోల్పోయినటువంటి ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క ప్రేమను, వాటన్నిటినీ మనము కోల్పోయి మనము ఎలా అయిపోయామంటే, మానవుని యొక్క లక్షణాలు ఎలా మారిపోయినాయి అంటే, ఆయన ప్రజల యొక్క గుణగణాలు ఎలా మారిపోయినాయి అంటే, మానవుని యొక్క స్వభావం ఎలా మారిపోయిందో కొన్ని సంఘటనలు మనం చూద్దాం. మనం ప్రారంభం యథార్థంగానే ప్రారంభించబడి మన జీవితాలు పుట్టుక, కానీ మన యొక్క జీవిత యాత్ర కొనసాగించబడుతూ ఉండగా ఏమైపోయామంటే నానా విధములైనటువంటి తంత్రాలు కల్పించుకొని మనము ఆయన యొక్క ప్రజలుగా కాకోకుండా మన ఇష్టానుసారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా మనం ఈ రోజున తయారైపోయాం. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నాము మనము, మన యొక్క దుస్థితి ఏమిటి, ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి, ఇప్పుడున్నటువంటి యొక్క జనాంగం యొక్క జనుల యొక్క పరిస్థితి ఏమిటి, ఆయన యొక్క లక్షణాలు, వాళ్ళ లక్షణాలు ఏమిటి అని ఒకసారి మనం గనుక పరిశీలిస్తే మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, యథార్థవంతులు ఎలా అయిపోయామో ప్రవక్త అంటా ఉన్నాడు కదా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. చాలమ్మా, పాపిష్టి జనులుగా అయిపోయాం. ఆయన జనులని పేరు పెట్టబడినటువంటి వారు, ఆయన యొక్క గుణలక్షణాలు కలిగి జీవిస్తున్నటువంటి వారు యథార్థతను కోల్పోయి అవిధేయులు అయినప్పుడు మనం ఏమయ్యామంటే పాపిష్టి జనమయ్యాం మనం. అంతేకాదు దోషభరితమైనటువంటి ప్రజలారా. అరే, మిమ్ములను దేవుడు సృజించినప్పుడు ఎలా లేరు మీరు? ఆయన మిమ్ములను పాపిష్టి జనంగా ఆయన మిమ్ములను ఈ భూమి మీదకి పంపించలేదు. దోషభరితులుగా ఆయన మిమ్ములను పంపించలేదు. కానీ మీరే యథార్థతను కోల్పోయి అవిధేయులై ఏమయ్యారంటే పాపిష్టి జనాంగమా అని పిలువబడతా ఉన్నాం. ఆయన ప్రజలు అని పేరు పెట్టబడ్డాం. మనం చెప్పుకుంటున్నాం ఆయన ప్రజలమని. ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నారో
మేము అబ్రహాము సంతానం, మా తండ్రి అయినటువంటి అబ్రహాము అని అబ్రహామును బట్టి ఎలా అతిశయిస్తున్నారో, ఈ దినాన మనము కూడా ఎలా ఉన్నామంటే దేవుని ప్రజలము అని అనుకుంటున్నాం. ఎందుకంటే వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మేము దేవుని ప్రజలమే అని మనలో మనం అనుకుంటున్నాం. కానీ మన హృదయ స్థితి దేవునికి అనుకూలంగా లేదు. దేవుడు పిలవగలిగినటువంటి స్థితిలో మనం లేము. ఎలా ఉన్నామంటే ప్రవక్త ద్వారా ఆయన పిలిపిస్తూ ఉన్నాడు, పాపిష్టి జనమా, అంతేకాదు దోషభరితమైనటువంటి ప్రజలారా. ఇది ఈ దినాన మనకున్నటువంటి దుస్థితి. ఇంకొకటికి మనం చూసినట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా ఆయన, నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం, చాలండి. దేవుడు మోషేతో అంటా ఉన్నాడు. కొద్ది రోజులు మోషే కనిపించలేదు. కనిపించకపోయేసరికి వాళ్ళు అనుకున్నారు కదా, అహరోన్ దగ్గరకు వచ్చి చెప్పారు, ఎంతవరకు మమ్మల్ని నడిపించినటువంటి మోషే ఏమాయనో. ఏమవుతాడండి? మోషే దిగి వస్తూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, ప్రజలు ఏమైపోయారంటండి? చెడిపోయారటండి. ఆయన ప్రజలు గద్ద రెక్కల మీద మోసినట్లుగా మోసుకుంటూ వస్తున్నటువంటి దేవుడు, నా ప్రజలు అని చెప్పుకుంటున్నటువంటి దేవుడు మోషేతో అంటా ఉన్నాడు, నా ప్రజలు చెడిపోయారు. తమ మనస్సును విగ్రహాల వైపు తిప్పుకున్నారు. దాని చుట్టూ చేరి వాళ్ళు చిందులేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దినాన్న ఉన్నటువంటి ఆయన జనులు అని పిలువబడుతున్నటువంటి మనం కూడా పాపిష్టి జనాంగంగాను, దోషభరితమైనటువంటి ప్రజలుగాను, అంతేకాదు ఈ దినాన మన బ్రతుకులు కూడా ఏమైపోయినాయండి? చెడిపోయినాయి, పాడైపోయినాయి, ఉపయోగకార్థం కానటువంటి వాగా అయిపోయినాయి, నిరుపయోగంగా అయిపోయినాయి. ఆయన చేతిలో సాధారణంగా వాడబడాల్సినటువంటి మనము ఆయన యొక్క గుణలక్షణాలను లోకంలో ప్రకటించాల్సినటువంటి వారము, మన యొక్క ప్రవర్తన ద్వారా వ్యక్తపరచాల్సినటువంటి మనము ఏమైపోయామంటే, నా ప్రజలు ఏమయ్యారంటే చెడిపోయారు. ప్రజలు చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. ఇంకొక మాట అంటున్నాడు ఆయన 9వ వచనంలో, నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు కదా, చాలండి, ఇదిగో వారు లోబడనొల్లనటువంటి ప్రజలు. ఒకవేళ మనం వాక్యం చదువుకుంటూ ఇశ్రాయేలీలనే మన కళ్ళ ముందు ఉంచుకుని, వాళ్ళు కదా లోబడినటువంటి వాళ్ళు, వాళ్ళు కదా ఆయన మాట విననటువంటి వారు, వాళ్ళు కదా ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు అని ఒకవేళ మనం అనుకోవచ్చు. కానీ ఆ ఇశ్రాయేలీల యొక్క స్థానంలో మనమున్నాం, ఆయన ప్రజల స్థానంలో మనమున్నాం. మనముండి ఎలా ఉన్నామంటే, మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే లోబడనొల్లనటువంటి ప్రజలుగా మనం ఉంటా ఉన్నాం. తన ప్రజలు లోబడనొల్లటువంటి వారు, చెడిపోయినటువంటి వారు. అందుకనే అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం చూస్తే, అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం, ముష్కరులారా హృదయములను హృదయమును చెవులను దేవుని యొక్క వాక్యమునకు లోబడనటువంటి వారలారా. చాలండి, అంటా ఉన్నాడు ఆయన, ముష్కరులారా. ఇవన్నీ ఎవరిని అంటా ఉన్నాడు ఆయన? ఎవరిని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి?
ఆయన ప్రజలైనటువంటి మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, మన యొక్క స్వభావాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, మన యొక్క నడవడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అంతేకాదు చూడండి, అదే అధ్యాయంలో 32వ అధ్యాయం నిర్గమకాండం 31వ వచనంలో ఉంది కదా, 32వ అధ్యాయం 31వ వచనం. గొప్ప పాపములో జోగాడిన వారము. ఆయన ప్రజలు అని చెప్పుకుంటున్నటువంటి మనలో ఉన్నటువంటి లోపాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తన ప్రజలు అని పిలువబడుతున్నటువంటి వారిని గూర్చి ప్రవక్తల ద్వారా ఆయన చెప్పిస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క బిడ్డలతో చెబుతూ ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ మనలో కనపడతా ఉన్నాయి. గొప్ప పాపములో జోగాడుతున్నటువంటి వారం మనం. పాపంలోనే ఉన్నాం, పాపం యొక్క స్వాధీనంలో ఉన్నాం. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కూడా పర్వాలేదు అని, ఎవరినో పోల్చుకుని మనము వాళ్ళకంటే పర్వాలేదు అనేటువంటి దుస్థితిలో మనం ఉన్నాం మనం. అంతేకాదు కీర్తనకారుడు 74వ కీర్తన 18వ వచనంలో అంటాడు కదా, చూడండి 74వ కీర్తన 18వ వచనం. యెహోవా అవివేక ప్రజలు నీ నామమును దూషించటే. తన ప్రజలు ఏమయ్యారంటే అవివేకులయ్యారు. తన ప్రజలను గూర్చి ఆయన ఉపయోగించినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం మనం. అంతేకాదు మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు కదా, చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 15. చీకటిలో కూర్చున్న వారి మీద, రవి చదువు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. 12, 14. సరే చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 28, 27. చివరిగా ఒకటి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 28, 27. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు, చాలండి, వారి హృదయము క్రువి ఉన్నది. ఇవన్నీ మనం ఒక 6-7 లక్షణాలు చూసాం. తన ప్రజల యొక్క దుస్థితిని చూసాం. పాపిష్టి జనాంగమా, దోషభరితమైనటువంటి ప్రజలారా అంటా ఉన్నాడు, చెడిపోయినటువంటి ప్రజలంటా ఉన్నాడు, లోబడనటువంటి ప్రజలంటా ఉన్నాడు, గొప్ప పాపములో జోగాడుతున్నటువంటి వారు అంటా ఉన్నాడు, అవిధేయులైనటువంటి ప్రజలు, చీకటిలో కూర్చున్నటువంటి వారు. అంతేకాదు వారి హృదయం అంట ఏమైందండి, క్రొవ్వి ఉన్నదంటండి. ఇలాంటి వారమై ఈ లక్షణాలన్నీ ఒకవేళ ఏవైనా 1-2 మనలో తగ్గొచ్చేమో కానీ 1-2 తగ్గి ఇంకా 4-5 ఎచ్చవచ్చు కూడా మనకి. అలాంటి ప్రజలమైనటువంటి మనలను ఆయన సరిచేయటానికి, తన ప్రజలుగా సమకూర్చటానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. మనము చెప్పుకున్నటువంటి యొక్క 6-7 లక్షణాలన్నీ కూడా తన ప్రజలు అని పిలువబడుతున్నటువంటి వారిలో ఉన్నటువంటి వారి యొక్క దోషాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇదే పరిస్థితిలో, ఇదే పాపంలో, ఇదే పాపిష్టి జనాంగంగాను, మాట విననన్నటువంటి వారంగాను మనము కూడా ఉంటా ఉన్నాం. కానీ ఆయన మన ఎడల ఓరిమిని కలిగినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు ఆయన. ఒకవేళ ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన ఎడల ఆయనే గనుక తన యొక్క ఉగ్రతను కనపరిస్తే, ఒకవేళ సొదొమ గొమొర్రాలాగా తన యొక్క ఉగ్రతను కనపరిస్తే మనం ఏమైపోయేటువంటి వారు, మనము నశించిపోయేటువంటి వారు.
కానీ ఆయన మనలను నశింపచేయక ఇన్ని ఆయనకు వ్యతిరేకమైనటువంటి స్వభావాలు లక్షణాలన్నీ కూడా మనము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన మన ఎడల ఏం చూపిస్తామన్నాడంటే తన యొక్క కృపను మన ఎడల కనపరుస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటానన్నాడు ఆయన. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 'ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును.' చాలండి. ఆయనకు వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగి లక్షణాలు కలిగి జీవిస్తున్నటువంటి మనలను ఆయన విడిచిపెట్టక ఏం చేస్తామన్నాడంటే, రక్షించటానికి మన పాపస్థితి నుండి పాపిష్టి జనాంగమని పిలువబడుతున్నటువంటి మనలను తన ప్రజలు అని పిలవటానికి ఆయన ఇష్టపడి ఈ భూమి మీదకి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన ఇక్కడ అంటా ఉన్నాడు కదా, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు. ఏ లక్షణం మనలో ఆయన యొక్క లక్షణాలు మనలో కనిపించడం లేదు. అయినప్పటికీ ఆయన అంటా ఉన్నాడు నా ప్రజలు అంటా ఉన్నాడు ఆయన. అంతేకాదు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. ఆయన ఇష్టపడేటువంటి లక్షణం మనలో ఏమీ లేకపోయినప్పటికీ ఆయన ఏం చేస్తామన్నాడంటే, ఎన్ని దుష్ట లక్షణాలు మనలో ఉన్నప్పటికీ ఆయన పాదాల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆయన క్షమించి ఆయన అంటా ఉన్నాడు నా ప్రజలని పిలువబట్టడానికి, ప్రియురాలు కాని దానిని ప్రియురాలని పిలవటానికి, ప్రియులు కాని వారిని ప్రియులు అని పిలవటానికి, నా జనులు అని పిలవటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆయన. మనల్ని ఎవరైనా గాయపరిస్తే, ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, మనకు వ్యతిరేకంగా మనల్ని గూర్చి చెడ్డ మాటలు ఒకవేళ ప్రచారం చేస్తే, మనం వాళ్ళ మీద ఎంత ద్వేషం పెంచుకుంటామో వాళ్ళతో మాట్లాడటం మానేస్తాం మనం. ఒకవేళ మనం చేసేటువంటి పనులను బట్టి దేవుడు మాట్లాడటం మానేస్తే, ఆయన తన యొక్క దక్షిణ హస్తాన్ని చాపుకోకుండా ఆయన కుర్చీ చేసుకుంటే, తన కృపను చూపించుకోకుండా ఒకవేళ ఉగ్రతనే కనపరిస్తే, మనం ఏమైపోయాళ్ళం అంటే ఏనాడో నశించిపోయేటువంటి వారు. అలా కాకోకుండా ఆయన ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి మనలను తన ప్రజలు తన ప్రియులు అని పిలవటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఏమని ఆరాధించవచ్చంటే, అవును ప్రభువా, పాపిష్టి జనాంగము అని పిలవటానికి నేను అర్హుణ్ణి, అంధకారంలో ఉన్నటువంటి వాడినే, తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వాడినే, లోబడనొల్లనటువంటి వాడినే. కానీ నీ కృపను బట్టి, నీవు చిందించినటువంటి రక్తాన్ని బట్టి నన్ను నీ ప్రజలని పిలవటానికి నువ్వు ఇష్టపడినటువంటి దేవుడువయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను, ప్రజలు యెహోవాను స్తుతించుడి, ప్రజలందరూ యెహోవాను స్తుతించుడి. కొందరే కాదు, ఆయన స్తుతించేవాళ్ళు, ఆరాధించేవారు అందరూ ఆయనను ఆరాధించాలని, ఆయనను స్తుతించాలని ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడు ఆయన. అందుకనే ఆయన ఏం చేశాడంటే, ఇలాంటి మనలను కొరకు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనంట ఏం చేసేటకు వచ్చాడంటండి,
రక్షించటానికి, విమోచించటానికి ఆయన వచ్చాడు. అందుకనే 14వ కీర్తన 7వ వచనంలో, 14వ కీర్తన 7వ వచనం, సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. అంతేకాదు, పేతురు గారు తన యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరంటా ఉన్నాడు ఆయన. మీరు దేవుని సొత్తైనటువంటి ప్రజలు. ఆయన సొత్తు అనటానికి మనలో ఏమైనా మంచి అనేటువంటిది మనలో ఏమీ లేకపోయినప్పటికీ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విమోచించి ఆయన మనలను తన యొక్క సొత్తైనటువంటి ప్రజలుగా చేసుకోవటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. ఎవరు మనల్ని సొత్తు అని చెప్పుకుంటారండి? మన బంధువులే మనల్ని బట్టి ఒకవేళ మన పేరు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు, మన ఇంట్లో వాళ్ళే మన పేరు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు, మన యొక్క బ్రతుకును బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి. కానీ నిన్ను నన్ను సృజించినటువంటి వాడు, యథార్థవంతులుగా మనుషులను సృజించినటువంటి వాడు, మనం ఇలా చెడిపోయినప్పటికీ, ఇలా పాడైపోయినప్పటికీ, ఆయనకు లోబడినటువంటి వారిగా మనం ఉంటున్నప్పటికీ మన పాపములను ఆయన క్షమించి వాటి నుండి మనలను విమోచించి తన సొత్తైనటువంటి ప్రజలుగా మనలను చేసుకోవటానికి ఆయన ఏం చేశాడంటే తన యొక్క ప్రాణాన్నే బలిగా అర్పించినటువంటి వాడు ఆయన. తన సొత్తుగా చేసుకోవటానికి ఆయన చెల్లించినటువంటి వెల మూల్యము ఏమిటంటే ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క ప్రాణం ఆయన. కాబట్టి ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి మనలను తన ప్రజలు, తన సొత్తు అని పిలువబట్టానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు. ఒకవేళ ఆయనే గనక మనలను రక్షించకపోతే, విమోచించకపోతే ఎక్కడుండేవాళ్ళం అంటే ఆయనను ఆరాధించినటువంటి వారిలో ఉండిపోయేవాళ్ళం, లోకంలో ఉండిపోయేవాళ్ళం, లోకాశల చేత నింపబడి ఒకవేళ అలాగే కొట్టుకొని పోతూ ఉండేటువంటి వారు. అలా కొట్టుకొని పోతున్నటువంటి మన ఎడల ఆయన తన యొక్క కృపను కనపరిచి ఆయన మనలను విమోచించి మన పాపాలన్నిటినీ కూడా తన యొక్క రక్తంలో కడిగి ఆయన ఇప్పుడు అంటా ఉన్నాడు, నీవు నా సొత్తు. నిన్ను నా సొత్తుగా చేసుకోవటానికి నేను చెల్లించినటువంటి క్రయధనం, నేను చెల్లించినటువంటి మూల్యం ఏమిటంటే నా యవ్వన రక్తాన్ని నేను సిలువలో నీ కొరకు చిందించాను. నా ప్రాణం పెట్టి నిన్ను నేను కొని నా ప్రజలుగా నేను నిన్ను పిలవటానికి ఇష్టపడతా ఉన్నాను అని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మనలను ఆయన దర్శించాడు, మన పాపాలను క్షమించాడు, మనలను విమోచించాడు. విమోచించి ఇప్పుడు అంటా ఉన్నాడు, నా ప్రజలు, మీరు నా సొత్తు అని అంటా ఉన్నాడు. అలా సొత్తైనటువంటి ప్రజలుగా ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించగలుగుతా ఉన్నామంటే కేవలము ఆయన మన ఎడల చూపుతున్నటువంటి కృపను బట్టే, ప్రేమను బట్టే. ఎందుకంటే మనం చూసాం, ముందుగా మనం ఎలాంటి వారమో చూసాం, అలాంటి మనలను ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఆయన ఏం చేశాడంటే మనలను సరిచేశాడు. సరిచేసి తన ప్రజలోని పిలవటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడినటువంటి వాడు ఏం చేశాడంటే తన యొక్క సొత్తుగా ఆయన మనలను చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకోవటానికి ఆయన ఆ యొక్క క్రయధనాన్ని, అమూల్యమైనటువంటి తన యొక్క రక్తాన్ని, తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన మనలను విమోచించుకున్నాడు. కాబట్టి ఏమని మనం ఆయనను ఆరాధించవచ్చంటే, అవును ప్రభువా, ఒకప్పుడు యథార్థమైనటువంటి వారిగానే మమ్మల్ని సృజించావు, కానీ
మా తంత్రాల వల్ల మేము చెడిపోయాం, పాపిష్టి జనాంగంగా అయిపోయాం. అలాంటి మమ్ములను తిరిగి నీవు మమ్ములను ఆకర్షించి నాయనా నీ ప్రజలుగా పిలవటానికి నువ్వు ఇష్టపడినటువంటి దేవుడివయ్యా. అంతేకాదు మా పాప స్థితిని నీవు జ్ఞాపకం చేసుకుని దానికి చెల్లించాల్సినటువంటి మూల్యాన్ని మేము చెల్లించడానికి బదులుగా నీవై చెల్లించి మమ్ములను విమోచించి మమ్ములను నీ సొత్తుగా చేసుకున్నటువంటి దేవుడివయ్యా. నీ ప్రజలను ఇవాళ మేము పిలువబడతా ఉన్నామంటే నీవు మమ్ములను నీ రక్తం చేత మమ్ములను కొన్నటువంటి దేవుడివయ్యా అని మనము ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.